ఎకనామిక్స్ ఫోరం యూట్యూబ్ లెసన్లో భాగంగా కీన్స్ వడ్డీ సిద్ధాంతంలోని అతి ముఖ్యమైన అంశమైనటువంటి ద్రవ్యత్వాభిరుచి భావన గురించి తెలుసుకుందాం. కీన్స్ తన వడ్డీ సిద్ధాంతంలో ద్రవ్యత్వాభిరుచి అనే భావాన్ని పేర్కొన్నాడు. ద్రవ్యత్వాభిరుచి అంటే ఏమిటి అంటే ద్రవ్యాన్ని నగదు రూపంలో తమ వద్ద ఉంచుకునేటువంటి కోరికని ద్రవ్యత్వాభిరుచిగా కీన్స్ పేర్కోవడం జరిగింది. ప్రజలు తమ వద్ద ద్రవ్యాన్ని నగదుగా ఎందుకు ఉంచుకుంటారు, ఎందుకు తమ వద్ద నగదుని అట్టి పెట్టుకోవాలనుకుంటారు అనేటువంటి దానికి జేమ్ కీన్స్ ప్రధానంగా 3 కారణాలు పేర్కొంటాడు. ఒకటి, దైనందిన వ్యవహారాల కోసం, అంటే రోజువారీ కార్యక్రమాల కోసం, ట్రాన్సాక్షన్ మోటివ్ అంటాం దీన్ని మనం. రెండవది ప్రికాషనరీ మోటివ్, ముందు జాగ్రత్త కోసం. మూడవది స్పెక్యులేటివ్ మోటివ్, అంటే లాభోద్దేశంతో ద్రవ్యాన్ని తమ వద్ద నగదుగా ఉంచుకుంటారు. మరి దీంట్లో ఐడిల్ మనీ, యాక్టివ్ మనీ అటువంటి కూడా చెప్తూ దైనందిన వ్యవహారాల కోసం ప్రజలు నగదుగా ఉంచుకునేటువంటి ద్రవ్యాన్ని యాక్టివ్ మనీ అని, ముందు జాగ్రత్త కోసం ప్రికాషనరీ మోటివ్గా ఉంచుకున్నటువంటి నగదుని ఐడిల్ మనీ అని, లాభోద్దేశం కోసం స్పెక్యులేషన్ కోసం తమ వద్ద నగదుగా ఉంచుకునేటువంటి ద్రవ్యాన్ని స్పెక్యులేటివ్ మనీ, దీని మీద ఇంట్రెస్ట్ ప్రభావం ఉంటుంది అనేటువంటి. ముందుగా చెప్పుకున్నటువంటి ఆ రెండింటి మీద వడ్డీ రేటు ప్రభావం ఉండదు. వడ్డీ రేటు పైన ఆధారపడేటువంటిది లేదా ప్రభావం చూపేటువంటిది ఎంత ద్రవ్యం నగదుగా ఉంచుకుంటాడు అనేటువంటిది ద్రవ్యత్వాభిరుచి, ఈ స్పెక్యులేటివ్ ద్రవ్యం అనేటువంటి దానిపైన ఆధారపడి ఉంటుంది. స్పెక్యులేటివ్ ద్రవ్యం అనేటువంటిది దాన్ని నగదుగా ఏ మేరకు ఎప్పుడు ఉంచుకుంటారు, బాండ్ ధరలకు వడ్డీ రేటుకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఎట్లా ఉంటుంది అనేది కీన్స్తో చెప్పినటువంటి తన వడ్డీ రేటు సిద్ధాంతం. దీన్నే ద్రవ్యత్వాభిరుచి అనేటువంటి భావంతో చెప్తాడు. చివరిగా లిక్విడిటీ ట్రాప్ అంటే ఏమిటి, ద్రవ్యత్వాభిరుచి బోను లేదా వల అంటాం. ఒక కనిష్ట వడ్డీ రేటు వద్ద ప్రజలు మొత్తం నగదుగానే ఉంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అటువంటి వడ్డీ రేట్ని అక్కడ లిక్విడిటీ ట్రాప్ రేఖ అంటే ద్రవ్యత్వాభిరుచి రేఖ పూర్తి వ్యాకోచత్వాన్ని కలిగి ఉంటుంది అనేటువంటి చెప్తూ దాన్ని కనిష్ట వడ్డీ రేటుగా చెప్తూ ద్రవ్యత్వాభిరుచి రేఖ దాని ఆకారం OX అక్షానికి సమాంతరంగా ఉంటుందని కీన్స్ పేర్కొంటాడు. ఇట్లా ద్రవ్యత్వాభిరుచి అంటే నగదుగా ఉంచుకున్నటువంటి కోరిక, అది ఏ అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ద్రవ్యత్వాభిరుచి అది ట్రాప్లోకి ఎప్పుడు వెళ్ళిపోతుంది, లిక్విడిటీ ట్రాప్ అనేటువంటి భావాన్ని కూడా కీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాన్ని ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. కీన్స్ తన వడ్డీ సిద్ధాంతాన్ని ద్రవ్యత్వాభిరుచి అనే భావన ద్వారా వివరిస్తాడు. లిక్విడిటీ ప్రిఫరెన్స్ అనే దానికి ద్రవ్యాన్ని ప్రజలు తమ వద్ద ఉంచుకున్నటువంటి కోరికను అతడు ద్రవ్యత్వాభిరుచి అనేటువంటి అర్థంలో వాడాడు. కీన్స్ has introduced a new concept of liquidity preference to explain the rate of interest. వడ్డీ సిద్ధాంతాన్ని వివరించడానికి లిక్విడిటీ ప్రిఫరెన్స్ అంటే ద్రవ్యత్వాభిరుచి అనేటువంటి భావన ఉపయోగించడం జరిగింది. లిక్విడిటీ ప్రిఫరెన్స్ రిఫర్స్ టు ద కన్వీనియన్స్ ఆఫ్ హోల్డింగ్ క్యాష్. దిస్ కన్స్టిట్యూట్ ద డిమాండ్ ఫర్ మనీ టు హోల్డ్. అంటే ద్రవ్యాన్ని తమ దగ్గర నగదు రూపంలో ఉంచుకున్నటువంటి కోరికని ఇక్కడ ద్రవ్యత్వాభిరుచి అనేటువంటి అర్థంలో కీన్స్ వాడాడు. According to this theory, the rate of interest is the payment for parting with liquidity. Rate of interest అనేటువంటిది ద్రవ్యాన్ని తమ వద్ద ఉంచుకున్నటువంటి కోరికని
తీసివేయడానికి, అంటే ద్రవ్యంతో ఆ ప్రజలు తమ దగ్గర నగదు ఉంచుకున్నటువంటి కోరికను తీసేయడం అనేది ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది, అంటే పార్టింగ్ విత్ లిక్విడిటీ, ద్రవ్యత్వ వృత్తిని దూరంగా ఉంచడానికి, దాంతో వేరుపడడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉపయోగపడుతుంది అనేటువంటిది కీన్స్ పేర్కొంటాడు. ద్రవ్యత్వ వృత్తి వడ్డీ రేటు ఏర్పడే విధానం వివరించడానికి ఈ భావాన్ని ప్రవేశపెట్టాడు. కీన్స్ ప్రకారం ప్రజలు ద్రవ్యాన్ని నగదు రూపంలో తమ వద్ద ఉంచుకోవాలనే కోరికని ద్రవ్యత్వ అభిరుచి అనేటువంటి అర్థంలో చెప్పాడు. However, the rate of interest in the Keynesian theory is determined by the demand for money and supply of money. Rate of interest అనేటువంటిది సప్లై ఆఫ్ మనీ, ద్రవ్యం యొక్క సప్లై, ద్రవ్యం యొక్క డిమాండ్ అనేటువంటి పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆధారపడి ఉంటుందని, మరి మనీ సప్లై అంటే ద్రవ్య సప్లై అనేటువంటిది ఎవరు చేస్తారు? ది సప్లై ఆఫ్ మనీ ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్ డిపెండ్స్ అపాన్ ద పాలసీ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఏ కంట్రీ. ఏ దేశ కేంద్ర బ్యాంక్ అయినా దాని యొక్క మనీ సప్లై అనేటువంటిది వాళ్ళ యొక్క విధానాల పైన ఆధారపడి ఉంటుంది. కీన్స్ ఒపీనియన్ దట్ ద మనీ సప్లై ఈజ్ స్టేబుల్ అట్ ఏ గివెన్ టైం. కీన్స్ ప్రకారం ద్రవ్య సప్లై అనేటువంటిది స్థిరంగా ఉంటుందని, మనీ సప్లై కర్వ్ SM has been drawn parallel to the OY axis, perfectly inelastic as it is institutionally given. కేంద్ర బ్యాంకుతో ఇవ్వబడినటువంటి ఆ ద్రవ్య సప్లై స్థిరంగా ఉంటుంది కాబట్టి షార్ట్ రన్ లేదా మనీ సప్లై అనేటువంటిది అది ఎట్లా ఉంటుందంటే ఓవై అక్షానికి సమాంతరంగా వల్ల దాంట్లో సప్లైలో పెద్ద మార్పు ఉండదు అనేటువంటిది ఇక్కడ మనం చూసేటువంటిది. ఒక నిర్ణీత కాలంలో దేశంలో చలామణిలో ఉన్న మొత్తం ద్రవ్యాన్ని ద్రవ్య సప్లై అంటామని, ద్రవ్య సప్లై పరిమాణం దేశంలోని కేంద్ర బ్యాంకు విధానాలపై ఆధారపడి ఉంటుంది. ఒక నిర్ణీత సమయంలో ద్రవ్య సప్లై స్థిరంగా ఉంటుందని కీన్స్ వివరించాడు. అందుకే ద్రవ్య సప్లై రేఖ పూర్తి అవ్యాకోచం అనగా ఓవై అక్షానికి సమాంతరంగా ఉంటుందని కీన్స్ పేర్కొన్నాడు. మరి మరొక అంశమైనటువంటి ద్రవ్య డిమాండ్ ఏదైతే ఉందో, ది డిమాండ్ ఫర్ మనీ ఈజ్ ఏ డిమాండ్ టు హోల్డ్ అన్ అసెట్. ది డిజైర్ ఫర్ లిక్విడిటీ ఆర్ డిమాండ్ ఫర్ మనీ అరైజెస్ బికాస్ ఆఫ్ ద 3 motives. అతడు 3 కారణాలు పేర్కొంటాడు. ద్రవ్యాన్ని నగదుగా ఉంచుకోవడానికి, ద్రవ్యాన్ని డిమాండ్ చేయడానికి. ఒకటి ట్రాన్సాక్షన్ మోటివ్ చెప్తాడు, అంటే దైనందిన వ్యవహారాల ఉద్దేశం. ప్రికాషనరీ మోటివ్, ముందు జాగ్రత్త ఉద్దేశం. స్పెక్యులేటివ్ మోటివ్, అంచనా వ్యాపార ఉద్దేశం. ప్రజలు ఎందుకు ద్రవ్యాన్ని నగదుగా తమ వద్ద ఉంచుకోవాలని కోరుకుంటారనే దానికి ఇక్కడ 3 రకాల ఉద్దేశాలు, ట్రాన్సాక్షన్ మోటివ్, ప్రికాషనరీ మోటివ్, స్పెక్యులేటివ్ మోటివ్ అనేటువంటి 3 రకాల ఉద్దేశాలని కీన్స్ పేర్కొన్నాడు. మరి ట్రాన్సాక్షన్ మోటివ్ అంటే ఏంటో చూద్దాం. మనీ ఈజ్ నీడెడ్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్స్ as there is a gap between the receipt of income and spending, money is demanded. ఇక్కడ మనం ద్రవ్యం అనేటువంటిది రోజువారీ ఖర్చుల కోసం ఉపయోగపడేటువంటిది. అయితే ద్రవ్యం మనకు వచ్చేటువంటి, మనం రిసీట్ చేసేటువంటి ద్రవ్యం, మన యొక్క స్పెండింగ్ ద్రవ్యాన్ని తీసుకునేటువంటిది, అంటే ప్రజలకు వచ్చేటువంటి ద్రవ్యం, ప్రజలకు ఖర్చు చేసేటువంటి ద్రవ్యంలో గ్యాప్ ఉంటుంది, అంతరం ఉంటుంది. అంటే ఖర్చులేమో రోజువారీ ఉంటాయి, ఆదాయం నెలకు ఒకసారో 10 ఏళ్ళకు ఒకసారో లేకపోతే వారానికి ఒకసారి రావడం అనేది జరుగుతుంది. ఇన్కమ్స్ ఆర్ ఎండ్ యూజువల్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ మంత్ ఆర్ ఫోర్ట్నైట్ ఆర్ వీక్, బట్ ఇండివిజువల్స్ స్పెండ్ దేర్ ఇన్కమ్స్ టు మీట్ డే టు డే ట్రాన్సాక్షన్స్. ఇంత ముందే చెప్పుకున్నట్టుగా ప్రజలకు వచ్చేటువంటి ద్రవ్యం నెలకు ఒకసారో, పక్షం రోజులకు ఒకసారో, వారానికి ఒకసారో వస్తాయి. కానీ స్పెండింగ్ అనేటువంటిది, ఖర్చు అనేటువంటిది రోజువారీగా ఉంటుంది. సిన్స్ పేమెంట్స్ ఆర్ స్పెండింగ్ ఆర్ మేడ్ త్రూఅవుట్ ఏ పీరియడ్ అండ్ రిసిట్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఆర్ రిసీవ్డ్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం.
కొంతకాలం తర్వాత రిసీవ్స్ వస్తాయి, కానీ స్పెండింగ్ మాత్రం రోజు ఉంటాయి. An individual needs active balance in the form of cash to finance his transactions. కాబట్టి తనకి యాక్టివ్ బ్యాలెన్స్ తన చేతిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది తన యొక్క దైనందిన వ్యవహారాల కోసం. దిస్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్సాక్షన్ డిమాండ్ ఫర్ మనీ ఆర్ నీడ్ బేస్డ్ మనీ. దీన్ని నీడ్ బేస్డ్ మనీ అని, ట్రాన్సాక్షన్ డిమాండ్ ఫర్ మనీ అంటాం, విచ్ డైరెక్ట్లీ డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్స్ అండ్ బిజినెస్. అయితే ఎంత మొత్తంలో వాళ్ళు ద్రవ్యాన్ని తమ దగ్గర నగదుగా ఉంచుకోవాలనుకుంటారు అనేటువంటిది వాళ్ళ యొక్క ఆదాయ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది ఒక ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ దైనందిన వ్యవహారాల కోసం ద్రవ్యాన్ని తమ దగ్గర ఉంచుకుంటారు. ఆదాయం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు తక్కువ ఆదాయాన్ని తమ వద్ద నగదుగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ట్రాన్సాక్షన్ మోడ్లో మనకు ప్రధానంగా కనపడేది ఏంటంటే వ్యక్తులకు ఆదాయాలు నెలకొకసారి, పక్షానికోసారి, వారానికోసారి వస్తే వాళ్ళ ఖర్చులు మాత్రం రోజువారీగా ఉంటాయి. కాబట్టి ఈ గ్యాప్ కోసం ట్రాన్సాక్షన్ మోటివ్ పర్పస్ తోని ప్రజలు తమ వద్ద నగదుగా ద్రవ్యాన్ని ఉంచుకోవాలని ఉద్దేశంతో ఉంటారు అనేటువంటిది. తర్వాత ప్రికాషనరీ డిమాండ్ ఫర్ మనీ అన్నాడు. ఇక్కడ ప్రికాషనరీ అనేటువంటిది ఇక్కడ ముందు జాగ్రత్త కోసం, ముందు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఆందోళనలో ప్రజలు ఉంటారు. ఫ్యూచర్ ఈజ్ అన్సర్టెన్, అది అనిశ్చితంగా ఉంటది. దట్ ఈస్ వై పీపుల్ హోల్డ్ క్యాష్ బ్యాలెన్స్ టు మీట్ అన్ఫోర్సీన్ కంటింజెన్సీస్ లైక్ సిక్నెస్, డెత్, యాక్సిడెంట్స్, డేంజర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎట్సెట్రా. అంటే వాళ్ళు అనుకోకుండా జరిగేటువంటి సంఘటన, ఏదన్నా జబ్బు రావటము, మరణాలు సంభవించడము, ప్రమాదాలు సంభవించడము, నిరుద్యోగిత భయం వెంటాడము, ఇటువంటి వాటి కోసం ఎప్పుడు తమ వద్ద కొంత నగదుని తమ దగ్గర ఉంచుకోవాలని కోరుకుంటారు. ది అమౌంట్ ఆఫ్ మనీ held under this motive called ideal balance also depend on the level of money income of an individual. ఇది కూడా ఎంత పెద్ద మొత్తంలో తన దగ్గర నగదుగా ఉంచుకోవాలనుకుంటారు అంటే వాళ్ళ యొక్క ఇండివిజువల్ యొక్క, అంటే వ్యక్తి యొక్క ఆదాయం పైన ఆధారపడి ఉంటది. అయితే ఇక్కడ ఇంత ముందు చెప్పుకున్నట్టు ట్రాన్సాక్షన్ మోటివ్ పర్పస్ తో ఉంచుకున్నటువంటి ద్రవ్యాన్ని ఏమో యాక్టివ్ బ్యాలెన్స్ అంటే ప్రికాషనరీ డిమాండ్ ఫర్ మనీ, ప్రికాషనరీ మోటివ్ తో ఉంచుకున్నటువంటి నగదునేమో ఐడిల్ బ్యాలెన్స్ అంటాం. ఈ ఐడిల్ బ్యాలెన్స్ మీద కూడా వడ్డీ రేటు పనిచేయదు. అట్లాగే ట్రాన్సాక్షన్ మోటివ్ తో ఉంచుకున్నటువంటి ద్రవ్యం పైన కూడా వడ్డీ రేటు పనిచేయదు. ఇవి వడ్డీ రేటుతో ప్రభావంగా ది రిలేషన్షిప్ బిట్వీన్ ప్రికాషనరీ డిమాండ్ ఫర్ మనీ అండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ నార్మల్లీ ఏ డైరెక్ట్ వన్. ఇది కూడా ప్రత్యక్ష సంబంధం ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మొత్తంలో ప్రికాషనరీ మనీ దగ్గర ఉంచుకుంటారు. తక్కువ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు తక్కువ మొత్తంలో తమ దగ్గర నగదుగా ఆదాయాలు ఉంచుకుంటారు, ద్రవ్యాన్ని ఉంచుకుంటారు. ఇకపోతే దీంట్లో స్పెక్యులేటివ్ డిమాండ్ ఫర్ మనీ అనేటువంటిది ఇక్కడ కీన్స్ ప్రత్యేకంగా చెప్పినటువంటిది. దిస్ సార్ట్ ఆఫ్ డిమాండ్ ఫర్ మనీ ఈజ్ రియల్లీ కీన్స్ కాంట్రిబ్యూషన్. కీన్స్ పేర్కొన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏంటంటే స్పెక్యులేటివ్ డిమాండ్. The speculative motives refers to the desire to hold one's asset in liquid form to take advantages of market movements regarding the uncertainty and expectations of future changes in the rate of interest. అంటే వడ్డీ రేట్లో వచ్చేటువంటి మార్పులు, దీని ప్రత్యేకంగా బాండ్లు, సెక్యూరిటీలో వచ్చేటువంటి మార్పుల వల్ల వడ్డీ రేట్లో కూడా మార్పులు వస్తాయి. దీని ఒక ఉదాహరణ ద్వారా కూడా చూద్దాం. దాంట్లో వచ్చేటువంటి మార్పుల ద్వారా లబ్ధి పొందడం కోసం ఈ స్పెక్యులేటివ్ మనీని నగదుగా ఉంచుకుంటారు. ది క్యాష్ హెల్డ్ అండర్ ద మోటివ్ ఈజ్ యూజ్డ్ టు మేక్ స్పెక్యులేటివ్ గెయిన్స్ బై డీలింగ్ ఇన్ బాండ్స్ అండ్ సెక్యూరిటీస్ హూజ్ ప్రైసెస్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్లక్చుయేట్ ఇన్వర్సల్లీ. అంటే బాండ్ ధర తక్కువ ఉన్నప్పుడేమో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, బాండ్ ధర ఎక్కువ ఉన్నప్పుడేమో ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. అంటే బాండ్ల మీద స్థిరమైన వడ్డీ రేట్ లభిస్తుంది. స్థిరమైన వడ్డీ రేటు లభించేటప్పుడు తక్కువ బాండ్లు ఉన్నప్పుడు వాటికి వచ్చేటువంటి వడ్డీ రేటు ఎక్కువ ఉంటుంది. ఎక్కువ బాండ్ల ధర ఉన్నప్పుడు వాటి మీద వచ్చే వడ్డీ రేటు తక్కువ ఉంటుంది. ఈ తక్కువ ఎక్కువలను బేరీజు వేసుకొని లబ్ధి పొందడానికి ప్రజలు తమ వద్ద నగదుగా ఉంచుకునేటువంటి స్పెక్యులేటివ్ డిమాండ్ తో ఉంచుకున్నటువంటి మనీగా చెప్తాం. ఇక్కడ
if bond prices are expected to raise, people will now buy bonds. ముందు ముందు బాండ్ ధరలు పెరుగుతాయి అనుకుంటే ఇప్పుడు బాండ్లను కొంటారు. అండ్ సెల్ వెన్ ద ప్రైసెస్ రేజ్ టు హ్యావ్ ఏ క్యాపిటల్ గెయిన్. ఎప్పుడైతే వాటిని బాగా విన్న తర్వాత వాటిని అమ్ముకొని లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇన్ ఏ సిచ్యువేషన్ బాండ్ ఈజ్ మోర్ అట్రాక్టివ్ దెన్ క్యాష్. అంటే ఇక్కడ బాండ్ ధరలకు ఇంట్రెస్ట్ రేట్లకు ఉన్నటువంటి ఆ తేడాను బట్టి ఎప్పుడు బాండ్లు అట్రాక్ట్ గా ఉంటాయి, ఎప్పుడు క్యాష్ అట్రాక్ట్ ఉందనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం. Contrarily, if bond prices are expected to fall in future, people will now sell bonds to avoid capital. ఇంకా ముందు ముందు పడిపోతాయి అనుకుంటే ఇప్పుడే వాటిని అమ్మేస్తారు. ఇట్లా పెరుగుతాయి అనుకుని కొంటారు, తగ్గుతాయి అనుకుంటే అమ్ముతారు. ఇట్లా అమ్మడం వల్ల వచ్చేటువంటి ఆ లబ్ధిని పొందడాన్ని స్పెక్యులేటివ్ డిమాండ్ ఫర్ మనీగా చెప్తాం. అట్ ఏ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లిక్విడిటీ ప్రిఫరెన్స్ ఇస్ హై. తక్కువ వడ్డీ కనుక ఉన్నట్టయితే లిక్విడిటీ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. అట్ ఏ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లిక్విడిటీ ప్రిఫరెన్స్ ఇస్ హై అండ్ అట్ ఏ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెక్యూరిటీస్ ఆర్ అట్రాక్టివ్. తక్కువ వడ్డీ రేటు కనుక ఉన్నప్పుడు ద్రవ్యత్వ అభిరుచి ఎక్కువ ఉంటుంది. తర్వాత ఎక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు అంటే ఇక్కడ అంటే హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెక్యూరిటీస్ ఆర్ అట్రాక్టివ్. అంటే బాండ్లు సెక్యూరిటీలు ఎక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు ఇవే మెరుగైనట్టుగా ఉంటాయి. నౌ ఇట్ ఈస్ క్లియర్ దట్ ది స్పెక్యులేటివ్ డిమాండ్ ఫర్ మనీ varies inversely with the rate of interest. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు తర్వాత ఈ డిమాండ్ ఫర్ మనీకి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది అనేటువంటిది ఈ స్పెక్యులేటివ్ డిమాండ్ ఫర్ మనీలో చెప్పుకుంటాం. దీన్ని వ్యక్తులు సంస్థలు భవిష్యత్తులో అధిక లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తారు. మూలధన మార్కెట్లో షేర్లు, డిబెంచర్లు, బాండ్లు, సెక్యూరిటీల ధరలు వచ్చే మార్పులను ముందుగానే అంచనా వేసి లాభం పొందాలనే ఉద్దేశంతో వాటిని కొనడం, అమ్మడం చేయడాన్ని అంచనా వ్యాపారం అంటారు. అంచనా వ్యాపారం కోసం చేసే ద్రవ్య డిమాండ్ ను స్పెక్యులేటివ్ డిమాండ్ గా కీన్స్ పేర్కొంటాడు. ఇది వడ్డీ రేటు పైన ఆధారపడి ఉంటుంది అని చెప్తాడు. దీన్ని ఒక సింపుల్ రేఖాపటము తర్వాత ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాం. ది ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ బాండ్ ప్రైసెస్ అనేటువంటి ముందుగా కాన్స్టాంట్ గా రెడ్ లైన్ లో ఉన్నటువంటిది బాండ్ ధర. ఇక్కడ ఫేస్ వాల్యూ తర్వాత మార్కెట్ వాల్యూ అనే రెండు రకాలుగా చెప్పుకుంటే ఈ బాండ్ల మీద వడ్డీ రేటు అది స్థిరమైన వడ్డీ రేటు లభిస్తుంది అనుకుందాం. మామూలుగా 1000 రూపాయల బాండ్ మీద 5% వడ్డీ రేటు ఉంది అనుకుంటే సంవత్సరం తర్వాత ఈ 1000 రూపాయలకు 5% చొప్పున వడ్డీ రేటు లభిస్తుంది అని చెప్పడం. అయితే మార్కెట్ లో బాండ్ రేట్లు ఎక్కువ తక్కువలు కావడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ లో ఒకవేళ బాండ్ ధరగా ఇంకా మార్కెట్ లో 750 రూపాయలే ధర పలుకుతుంది అనుకుందాం. మార్కెట్ లో 750 రూపాయలు ధర పలికితే దీని మీద బాండ్ మీద లభించేటువంటి వడ్డీ రేట్ ఎట్లా ఉంటుందంటే స్థిరంగా 5% ఉంటది. కానీ 1000 రూపాయల బాండు 750 రూపాయలకి మార్కెట్ లభిస్తే డెఫినెట్ గా అది 6.7% ఇంట్రెస్ట్ రేట్ ని ఇస్తుంది. అంటే బాండ్ ధర తగ్గినప్పుడు ఇంట్రెస్ట్ రేటు పెరుగుతుంది. ఇక్కడ బాండ్ ధర తగ్గడానికి పెరగడానికి ఉన్నటువంటి బేరీజ్ వేసుకొని మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. బాండ్ ధర 750 రూపాయలు అయినట్టయితే దీని యొక్క స్థిరమైన వడ్డీ రేట్ ఎంత అంటే 5% కాబట్టి దీని సూత్రం ఏంటిదంటే రియల్ ఇంట్రెస్ట్ రేట్ వాస్తవంగా ఎంత లభిస్తుంది అంటే బాండ్ ఫేస్ వాల్యూ ఎంతంటే 1000 రూపాయలు. బాండ్ ఫేస్ వాల్యూ తర్వాత బాండ్ మార్కెట్ వాల్యూ కూడా రెండు కనుక 1000 రూపాయలే ఉంటే 1000 దీని మీద లభించేటువంటి స్థిరమైన వడ్డీ రేట్ ఎంతంటే 5%. అంటే 1000 పోతే 5% వడ్డీ స్థిరమైన వడ్డీ రేటు కూడా అంతే ఉంటుంది. బాండ్ ఫేస్ వాల్యూ బాండ్ మార్కెట్ వాల్యూ సమానంగా ఉంటే బాండ్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతైతే మెన్షన్ చేయబడ్డదో అదే వాస్తవిక వడ్డీ రేట్ అవుతుంది. ఒకవేళ
మార్కెట్ లో 750 రూపాయలు బాండు ధర ఉంది అనుకుందాం. అంటే మనకు మార్కెట్ లో బాండు 1000 రూపాయల బాండు 750 రూపాయలకి లభిస్తుంది అనుకుందాం. షేర్ మార్కెట్ లో ఫ్లక్చువేట్స్ అవుతుంటాయి, బాండ్ ధరలు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. 1000 రూపాయల బాండు ఫేస్ వాల్యూ ఉన్నటువంటిది, దాని మీద 5% ఇంట్రెస్ట్ స్థిరంగా లభిస్తున్నప్పుడు అది కనుక మనకు మార్కెట్ లో కనుక 750 రూపాయలకి దొరికితే ఇక్కడ రియల్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్ ఈక్వల్ టు బాండ్ ఫేస్ వాల్యూ బై బాండ్ మార్కెట్ వాల్యూ ఇంటూ ఇంట్రెస్ట్ రేట్. ఈ సూత్రం ప్రకారం 1000 బాండ్ ఫేస్ వాల్యూ 750 బాండ్ మార్కెట్ వాల్యూ ఇంటూ 5, వీటి కనుక మనం కొట్టివేస్తే వచ్చేది అంటే 6.7% ఇంట్రెస్ట్ రేట్. అంటే మనకు 750 రూపాయలు తక్కువ ధరకు బాండ్ లభించడం వల్ల 1000 రూపాయల బాండ్ 750 రూపాయలకి లభించడం వల్ల 750 రూపాయలకి పెట్టినప్పుడు 1000 రూపాయల పైన వచ్చినటువంటి 5% ఇంట్రెస్ట్ రేట్ యాజ్ ఇట్ ఈజ్ గా స్థిరంగా రావడం వల్ల 750 రూపాయల బాండ్ ధరకి 1000 రూపాయల పైన ఉన్నటువంటి 5% పొందుతున్నాడు కాబట్టి 750కి ఎంత పొందాడంటే 6.7% వడ్డీ రేటు పొందగలుగుతాడు. అంటే బాండ్ ధర తగ్గినప్పుడు వడ్డీ రేటు పెరుగుతుంది అని చెప్పడానికి మనకి ఇది. ఒకవేళ బాండ్ ధర పెరిగింది అనుకుందాం, బాండ్ ధర 1500 అయింది, అప్పుడు వడ్డీ రేటు ఎంత కావడానికి అవకాశం ఉంది అంటే బాండ్ ధరనేమో బాండ్ ఫేస్ వాల్యూ 1000 రూపాయలు, బాండ్ మార్కెట్ లో ధర 1500, 1000/1500 ఇంటూ 5 3.3% వస్తుంది. అంటే బాండ్ ధర పెరిగినప్పుడు 1500 కనుక పెరిగితే దీని మీద ఈ బాండ్ మీద ఉండేటువంటి స్థిరమైన వడ్డీ రేట్ ఎంతంటే 5%. ఎందుకు 5% ఇష్టం ఇక్కడ? వాస్తవిక వడ్డీ రేట్ ఇస్ ఈక్వల్ టు బాండ్ ఫేస్ వాల్యూ 1000 రూపాయలు, బాండ్ మార్కెట్ వాల్యూ 1500 ఇంటూ 5%, ఇది 3.3%. అంటే 1500 మనం బాండ్ ని మార్కెట్ లో కొనాల్సి వస్తుంది, కానీ దానిపైన వచ్చేటువంటి స్థిరమైన వడ్డీ రేట్ ఎంతంటే 5% కాబట్టి వాస్తవిక వడ్డీ రేట్ ఎంతంటే 3.3% మాత్రమే. ఇక్కడ మనకు ఈ చార్ట్ లాంటి రేఖపటాన్ని చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ రెడ్ మార్క్ లో ఉన్నటువంటిది ఫేస్ వాల్యూ అండ్ మార్కెట్ వాల్యూ సమానంగా ఉంది, అంటే 1000 రూపాయలే ఉంది. బాండ్ ఫేస్ వాల్యూ అండ్ బాండ్ మార్కెట్ వాల్యూ 1000/1000 ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ 5%, అంటే వాస్తవిక వడ్డీ రేటు కూడా 5% మనకు వస్తుంది. ఒకవేళ మార్కెట్ లో 750 రూపాయలకు బాండ్ ధర లభించినప్పుడు దాని యొక్క ఫేస్ వాల్యూ 1000 రూపాయలు అయినప్పుడు దాని మీద వచ్చినటువంటి స్థిర వడ్డీ రేటు 5% అయితే 1000/750 ఇంటూ 5 6.7. 750 కనుక బాండ్ ధర ఉంటే అంటే బాండ్ ధర 1000 రూపాయలకి వెళ్ళి 700 తగ్గింది, తగ్గితే ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ రేటు దానిపైన స్థిరంగా ఉండడం వల్ల దానిపైన వచ్చే వడ్డీ రేటు ఎక్కువ ఉంది. దానికి కారణం ఏంటిదంటే మనకు 750 రూపాయలకే దొరుకుతుంది. ఎన్ని రూపాయల బాండు? 1000 రూపాయలు. కానీ 1000 రూపాయల మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేటు 5% అయితే 750కి ఎంత వస్తుంది అంటే అది డెఫినెట్ గా ఎక్కువ వస్తుంది. 1000 రూపాయలకే 5% వస్తే 750 రూపాయలకి ఎంత వస్తుంది అంటే దీని మీద ఇదే స్థిరమైన రేట్లు లభించడం వల్ల 6.7 వస్తుంది. ఒకవేళ బాండ్ ధర పెరిగితే 1000/1500 ఇంటూ 5 3.3%. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం. బాండ్ ధరలో మార్పు లేకపోతే అంటే మార్కెట్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ సమానంగా ఉంటే వడ్డీ స్థిరంగా 5% వస్తే వాస్తవిక వడ్డీ రేటు కూడా 5% అవుతుంది. ఒకవేళ బాండ్ ధర 750 రూపాయలు మార్కెట్ లో కనుక ఉండి దాని యొక్క ఫేస్ వాల్యూ 1000 రూపాయలు ఉండి దాని స్థిరమైన వడ్డీ 5% ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా ఇది 6.7% మనకు వాస్తవిక వడ్డీ రేట్ అవుతుంది. అట్లా కాకుండా మార్కెట్ లో 1000 రూపాయల బాండు 1500 కనుక మనకు మార్కెట్ లభిస్తే 1000/1500 ఇంటూ 5% 3.3% అవుతుంది. ఇక్కడ మనం ఇంట్రెస్ట్ రేటుకు బాండ్ ధరకు ఉన్నటువంటి సంబంధాన్ని ఈ పటంలో చెప్తున్నాం. ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు బాండ్ రేట పెరుగుతుంది. ఇక్కడ బాండ్ రేట్ ఇక్కడ 1500 అయింది, సో ఇక్కడ మనం 1500 అనుకుందాం. బాండ్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఏమైంది 3.3%కి వచ్చింది. ఈ యొక్క ఇది డౌన్ ఫాల్ ఇట్లా అయ్యింది. ఇదేమో అప్వర్డ్ మూమెంట్ ఏమో బాండ్, డౌన్వర్డ్ మూమెంట్ ఏమో ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండి
ఇంట్రెస్ట్ రేటుకు బాండ్కు ఉన్నటువంటి తేడా. బాండ్ ధర తగ్గినప్పుడు అంటే 750 అనుకుందాం ఇక్కడ. అప్పుడు ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ రేట్ ఏమైంది, పెరిగింది. ఇక్కడ 6.7 కు సింబాలిక్ గా చెప్పుకోవచ్చు. ఈ రకంగా ది ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ బాండ్ ప్రైసెస్ అనేటువంటిది మనం ఇట్లా ఒక పటం ద్వారా, అట్లాగే ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ ద్వారా బాండ్ ధరలకు ఇంట్రెస్ట్ రేటుకు విలోమ సంబంధం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటాం. మార్కెట్ లో వడ్డీ రేటు ఒక కనిష్ట స్థాయికి పడిపోయిన తర్వాత, తక్కువ స్థాయికి పడిన తర్వాత ఆ స్థాయి వద్ద అసలు ఎవరు కూడా దాన్ని మొత్తము ద్రవ్యాలంతా కూడా నగదుగా ఉంచుకోవాలని కోరుకుంటారు. దాన్ని ఇంట్రెస్ట్ రేట్ కనిష్ట స్థాయి పోయినప్పుడు ఇక దాన్ని మొత్తం డబ్బంతా కూడా ఎంతైతే ఉందో ప్రజానికం నగదుగా ఉంచుకోవాలనే కోరికను, దీన్ని కీన్స్ ఏమంటాడంటే లిక్విడిటీ ట్రాప్ అంటాడు. అంటే ద్రవ్యత్వాభిరుచి వల అంటాడు. దీన్ని మనం ఒక లిక్విడిటీ ప్రిఫరెన్స్ అనే దాన్ని ఆ రేఖను గురించి చెప్పుకుంటూ ఆ రేఖను ఎట్లా గీస్తామని దాన్ని చెప్తాం. లిక్విడిటీ ప్రిఫరెన్స్ అనేటువంటి రేఖ ఎట్లా ఉంటుంది? ది టోటల్ డిమాండ్ ఫర్ మనీ ఈజ్ ద సమ్ ఆఫ్ ఆల్ 3 టైప్స్ ఆఫ్ డిమాండ్ ఫర్ మనీ. మొత్తం ద్రవ్యం డిమాండ్ ఏంటంటే స్పెక్యులేటివ్ మనీ, అట్లాగే ప్రికాషనరీ డిమాండ్, అట్లాగే స్పెక్యులేటివ్ డిమాండ్ ఫర్ మనీ. ఈ మూడింటి మొత్తం మనం డిమాండ్ ఫర్ మనీగా చెప్పుకుంటున్నాం. ది డిమాండ్ ఫర్ మనీ యాజ్ ఏ నెగటివ్ స్లోప్ బికాస్ ఆఫ్ ద ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పెక్యులేటివ్ డిమాండ్ ఫర్ మనీ అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి ఇది నెగటివ్ స్లోప్ గా ఉంటుంది. However, the negative slope liquidity preference curve becomes perfectly elastic at a low rate of interest. మామూలుగా తక్కువ స్థాయి కనుక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తే ద్రవ్యత్వాభిరుచి రేఖ అనేటువంటిది ఆ లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ వద్ద పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అవుతుంది, పూర్తి వ్యాకోచత్వాన్ని కలిగి ఉంటుంది అనేటువంటిది ఇక్కడ. దీన్నే లిక్విడిటీ ట్రాప్ అనేటువంటి పదంతో కీన్స్ పేర్కొంటాడు. అకార్డింగ్ టు కీన్స్, there is a floor interest rate below which is the rate of interest cannot fall. అంతకంటే ఇక తక్కువ పడిపోదు, అది కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ ఫ్లోర్ రేట్ ఇంట్రెస్ట్ కనిష్ట స్థాయిలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ స్థాయి వద్ద మొత్తం కూడా ప్రజలు ద్రవ్యాన్ని నగదుగా తమ వద్ద ఉంచుకోవాలని కోరుకుంటారు. దిస్ మినిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇండికేట్స్ అబ్సల్యూట్ లిక్విడిటీ ప్రిఫరెన్స్ ఆఫ్ ద పీపుల్. మొత్తం ద్రవ్యాన్ని నగదుగా ఉంచుకుంటారు కాబట్టి అది అబ్సల్యూట్ లిక్విడిటీ ప్రిఫరెన్స్ గా చెప్తాం. దిస్ ఇస్ వాట్ కీన్స్ కాల్డ్ లిక్విడిటీ ట్రాప్. ఇదే ద్రవ్యత్వాభిరుచి బోను అంటాము, ద్రవ్యత్వాభిరుచి వల అంటాము, ఇంగ్లీష్ లో లిక్విడిటీ ట్రాప్ అంటాం. దీన్ని తెలుగులో చెప్పుకుందాం. వడ్డీ రేటు కనిష్ట స్థాయికి పడిపోయినప్పుడు ద్రవ్యత్వాభిరుచి అనంతమయ్యే పరిస్థితిని కీన్స్ ద్రవ్యత్వపు బోను లేదా ద్రవ్యత్వపు వల గా పేర్కొన్నాడు. దీన్ని మనం ఈ లిక్విడిటీ ప్రిఫరెన్స్ కర్వ్ ఇంట్రెస్ట్ రేటుకు ఉన్నటువంటి రుణాత్మక సంబంధం ఏదైతే నెగటివ్ స్లోప్ ఉందో ఒక రేఖాపటం ద్వారా, అట్లాగే కనిష్ట స్థాయికి వడ్డీ రేటు పడిపోయినప్పుడు అది లిక్విడిటీ ట్రాప్ కి ఎట్లా గురవుతుంది అనేటువంటి దాన్ని మనం ఒక రేఖాపటం ద్వారా చూద్దాం. ఓఎక్స్ అక్షం పైన తర్వాత లిక్విడిటీ ప్రిఫరెన్స్ తీసుకుందాం, ఓ అక్షం పైన ఇంట్రెస్ట్ రేట్ తీసుకుందాం. ఇక్కడ వడ్డీ రేటు తర్వాత లిక్విడిటీ ప్రిఫరెన్స్ సంబంధించి ఆర్ వడ్డీ రేటు వద్ద, అంటే వడ్డీ రేటు ఆర్ కనుక ఉన్నట్లయితే లిక్విడిటీ ప్రిఫరెన్స్ అంటే ఎంత ద్రవ్యాన్ని నగదుగా ఉంచుకుంటారంటే ఓవై పరిమాణంలో ద్రవ్యాన్ని ప్రజలు తమ వద్ద ఉంచుకోవాలనుకుంటున్నారు. దీన్ని ఏ అనే బిందుతో చెప్పాం. అంటే ఏ వద్ద ఆర్ వడ్డీ రేటు ఉంది, అంటే ఓఆర్ ఇస్ ఇంట్రెస్ట్ రేట్, ఓవై ఇస్ ద లిక్విడిటీ ప్రిఫరెన్స్. ఒకవేళ వడ్డీ రేటు పెరిగింది, R1 పెరిగింది. వడ్డీ రేటు పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే వడ్డీ రేటు ఎప్పుడైతే పెరుగుతుందో ప్రజలు తమ దగ్గర ఉన్న ద్రవ్యాన్ని సేవింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. వడ్డీ రేటుకు ఎక్కువ అయినప్పుడు ఈ ద్రవ్యాన్ని తమ వద్ద ఉంచుకుంటే కోరిక తగ్గిపోతుంది అనేటువంటిది ఆ పార్టింగ్ అని చెప్పారు. అంటే లిక్విడిటీ ప్రిఫరెన్స్ ని వేరు చేయడమే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసేటువంటి పని. కాబట్టి ఇక్కడ R1 కనుక వడ్డీ రేటు కనుక పెరిగితే, వడ్డీ రేటు స్థాయి పెరిగితే
లిక్విడిటీ ప్రిఫరెన్స్ అనేది ఓవై నుంచి ఓవై తగ్గింది. టోటల్ ఇప్పుడు లిక్విడిటీ ప్రిఫరెన్స్ ఏంటంటే OY1 ద్రవ్య పరిమాణంలో ద్రవ్యత్వ అభిరుచి స్థాయి ఆధారపడింది. దీన్ని మనం బి అనేటువంటి సంకేతంతో రెండు కలుసుకుంటాం. తర్వాత ద్రవ్య వడ్డీ రేటు తగ్గింది అంటే R2 తగ్గింది. R2 తగ్గడం వల్ల వడ్డీ రేటు ఎప్పుడైతే తగ్గుతుందో ద్రవ్యత్వ అభిరుచి పెరిగిపోతుంది. ద్రవ్యత్వ అభిరుచి ఎంతవరకు పెరిగిపోయింది? Y2కి పెరిగిపోయింది. దీన్ని మనం సి అనే బిందుతో గుర్తించాం. అంటే R ఉంటే OY పరిమాణంలో ద్రవ్యత్వ అభిరుచి ఉంది. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ R1 పెరిగితే Y1 కు తగ్గింది. అట్లా కాకుండా ఇంట్రెస్ట్ రేటు R2కు తగ్గితే Y2 పరిమాణానికి ద్రవ్యత్వాభిరుచి పెరిగింది. ఇంట్రెస్ట్ రేటు పెరిగితే ద్రవ్యత్వాభిరుచి తగ్గటం, ఇంట్రెస్ట్ రేటు తగ్గితే ద్రవ్యత్వాభిరుచి పెరగటం అనేటువంటి చూసాం. ఇప్పుడు మనం ఇంకొక వడ్డీ రేటు గీద్దాం. M అనేటువంటి వడ్డీ రేటు ఇది కనిష్ట స్థాయికి, ఇది ఫ్లోర్ ఇంట్రెస్ట్ రేట్ అంటాం మనం. అంటే ఇంతకంటే తగ్గడానికి ఇక అవకాశం లేనటువంటి అట్టడుగు స్థాయి వడ్డీ రేట్ని ఫ్లోర్ ఇంట్రెస్ట్ రేట్ అంటున్నాం. ఇది కనిష్ట స్థాయికి మనం రెడ్ లైన్ తో చూపిస్తున్నాం. ఈ బిందువును T తో చూపిద్దాం. T తర్వాత మనం వీటిని ABCT అనేటువంటి బిందువులు చెప్తే వచ్చినటువంటి రేఖని మనం లిక్విడిటీ ప్రిఫరెన్స్ కర్వ్ అంటున్నాం, ద్రవ్యత్వాభిరుచి రేఖ అంటున్నాం. ఈ M స్థాయి తర్వాత ఇక T నుంచి మొదలు పెట్టుకుంటే ఇది కనిష్ట స్థాయికి వచ్చింది కాబట్టి ఇది OX అక్షానికి సమాంతరంగా లిక్విడిటీ ప్రిఫరెన్స్ ఉంది. ఇక M కంటే తగ్గేటువంటి పరిస్థితి లేదు. M గనుక వడ్డీ రేట్ అయితే మొత్తం ద్రవ్యాన్ని ఎంత తమ దగ్గర ఉంచుకుంటారు ప్రజానికి అంటే ఆర్థిక వ్యవస్థలో ఎంతైతే ద్రవ్య సప్లై ఉందో అంతా తమ దగ్గర నగదుగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దీన్ని లిక్విడిటీ ప్రిఫరెన్స్ కర్వ్తో చూపించాం. అంటే BACT వరకేమో వడ్డీ రేటుకు లిక్విడిటీ ప్రిఫరెన్స్ కు రుణాత్మక సంబంధం ఉంది కాబట్టి అది తక్కువ వచ్చింది. T బిందువు తర్వాత ఎప్పుడైతే M కనిష్ట స్థాయికి వడ్డీ రేటు పడిపోయిందో అది OX అక్షానికి సమాంతరంగా లిక్విడిటీ ప్రిఫరెన్స్ కు, దీన్ని ఏమంటామంటే లిక్విడిటీ ట్రాప్ అంటాం. అంటే T నుంచి తర్వాత వచ్చినటువంటి ఈ రేఖని లిక్విడిటీ ప్రిఫరెన్స్ OX అక్షానికి సమాంతరంగా ఉంది. ఇట్లా కీన్స్ లిక్విడిటీ ప్రిఫరెన్స్ అంటే ఏంది, దానికి ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటిది అంటే ట్రాన్సాక్షన్ మోటివ్, ప్రికాషనరీ మోటివ్, స్పెక్యులేటివ్ మోటివ్, ఈ మోటివ్ చెప్తూ లిక్విడిటీ ప్రిఫరెన్స్ కు వడ్డీ రేటుకు ఉన్నటువంటి సంబంధాన్ని రుణాత్మకమైందని చెప్తూ ఒక కనిష్ట స్థాయి వద్ద వడ్డీ రేటు కనుక పడిపోయినట్లయితే ప్రజలందరూ కూడా తమ వద్ద ద్రవ్యాన్ని ఆర్థిక వ్యవస్థలో ఎంత సప్లై అంతా కూడా తమ దగ్గర నగదుగా ఉంచుకోవాలని కోరుకుంటారు. దీన్ని లిక్విడిటీ ట్రాప్ అనేటువంటి భావనతోని జేమ్ కీన్స్ పేర్కోవడం జరిగింది. డియర్ వ్యూవర్స్, కీన్స్ పేర్కొన్నటువంటి ద్రవ్యత్వ అభిరుచి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా నల్గొండ ఛానల్ మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.